హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నైనిక 1 year లోపు ఉన్నప్పుడు తిరుపతికి అయితే వచ్చాము. అప్పుడు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అప్పుడైతే ఒక కోరిక అయితే కోరుకున్నాను. ఆ కోరిక ఇంత తొందరగా నెరవేరుతుందని అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. అసలు నేను ఏం కోరుకున్నాను, అలాగే మా పిల్లల వల్లే ఇంత తొందరగా ఇంత బాగా దర్శనం జరుగుతుంది అనేది మనం వెళ్తూ మాట్లాడుకుందాము. ఇంకా మేము తిరుపతికి అయితే 3:30కి అయితే రీచ్ అయ్యాము. 4 అయ్యిందంటే చిన్నపిల్లలతో పైకి అయితే అలౌ చేయరంట. మేము భయపడుకుంటూ తొందరగా అయితే ఇంకా పైకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా బట్టలు కూడా అయితే చేంజ్ అయితే చేసుకోలేదు, ఎందుకంటే ఇంకా లేట్ అవుతుందని. ఓం నమో వెంకటేశాయ. మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అలిపిరి మెట్ల నుంచి. నైనిక 1 year లోపు ఉన్నప్పుడు శ్రీవారి మెట్లు అయితే ఎక్కాము. అప్పుడైతే మా కోరిక నెరవేరితే అలిపిరి మెట్ల నుంచి అయితే నడుస్తామని అయితే మొక్కున్నాము. అదేవిధంగా అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ అయ్యాము. 2 చిన్నపిల్లలతో మీరు మెట్లు ఎలా ఎక్కారని అడుగుతున్నారు కదా. మా కోరిక నెరవేరింది కాబట్టి ఆయన కోరిక మేము తీర్చాలి కదా. సో అలాగే ఎంత కష్టమైనా ఎక్కేస్తాము. స్టార్టింగ్లో 1000 మెట్లయితే చాలా తొందరగా మెట్లయితే ఎక్కాము. చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు పైకైతే అలౌ చేయమని చెప్పారు కదా. ఇంకా 4:30 అయిందంటే ఇంకా మమ్మల్ని ఎక్కడ మధ్యలో వెనక్కి పంపిస్తారని భయపడుకుంటూ మెట్లయితే ఎక్కాము. నేను చాలా వరకు బరువు తగ్గాను కాబట్టి నాకైతే ఏమి ఇబ్బంది అనిపించలేదు ఎక్కడానికి. ధ్రువాంశని ఎత్తుకొని ఇంకా వాళ్ళ నాన్న అయితే నైనికని ఎత్తుకోవాలి. అలాగే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే రెడీ చేసుకున్నాము. నేనైతే స్టార్టింగ్లో భయపడ్డాను, 2 పిల్లలతో మెట్లు ఎక్కగలుగుతామా లేదా అని. కానీ ఆ శ్రీవారిని తలుచుకుంటూ వెళ్తుంటే ఎన్ని మెట్లైనా ఎక్కేస్తాము. నైనిక 1 year లోపు ఉన్నప్పుడు 5 మెట్లు అయితే ఎక్కింది. ఈసారి అయితే తను 500 మెట్లు ఎక్కుతుందని అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. తనైతే చాలా బాగా మెట్లు ఎక్కింది, చాలా ఇష్టంగా అయితే మెట్లు ఎక్కింది. అసలు ఎక్కడ ఏడవలేదండి. మాకు బాగా సపోర్ట్ చేసింది నైనిక. మేమైతే సగంలో సగం అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నైనిక అడిగినవన్నీ కొనియాలి, లేకపోతే ఇంకా తను చాలా ఏడుస్తుంది. నైనిక కొనిచ్చుకుంటూ వాళ్ళ నాన్న కొంటూ తినుకుంటూ వాళ్ళైతే 2 ఎక్కుతున్నారు. గాలిగోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ కాసేపు స్టే చేసి మేము ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే ఇక్కడే తినేసాము. ఇక్కడ ఏం కొనాలన్నా కూడా చాలా రేట్లు అయితే ఉంటాయి, అందుకే ఇంటి నుంచి అయితే ఫుడ్ అయితే రెడీ చేసుకున్నాము. ఇక్కడ నుంచి అయితే చాలా ప్రశాంతంగా నిదానంగా అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాము. మేము 4కి స్టార్ట్ అయితే గాలిగోపురం దగ్గరికి 7కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి అయితే మనకు అయితే వారాహిమూర్తి రూపంలో ఇలా అడవి పందులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడైతే వాటిని దేవుళ్ళు అంటారు, మన సైడ్ అయితే అలా అంటారు కదా. ఇక్కడ నుంచి ఒంటరిగా నడవడం అయితే అసలు కుదరదు, ఎందుకంటే ఇక్కడ జంతువులు చాలానే కనిపిస్తూ ఉంటాయని. ఇంకా ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ వదులుతూ ఉంటారు. ఇక్కడ నుంచి అయితే మా పిల్లల్ని అయితే కాసేపు వదలలేదు, మా చేతుల్లోనే పెట్టుకున్నాము. ఎందుకంటే మేము స్టార్ట్ అయింది 4కి. మేము పైకి రీచ్ అవ్వడానికి అయితే మాకు చాలా టైం పట్టింది. ఎవరు హెల్ప్ లేకుండా 2 చిన్నపిల్లలతో మెట్లయితే ఎక్కుతున్నాము. అలసిపోయిన ప్రతిసారి దేవుని తలుచుకొని అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇలాంటి అవకాశం దేవుడు మళ్ళీ మాకు కల్పించాలని కోరుకుంటున్నాను. మోకాల పర్వతం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. 2 పిల్లలైతే పడుకున్నారు. ఇక మాకు కూడా కొంచెం రెస్ట్ కావాలని కాసేపు అయితే ఇక్కడ స్టే చేసాము. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. అసలు మెట్లు ఎక్కుతామా లేదా అని అనుకున్న మేము అలిపిరి మెట్లు అయితే అన్ని ఎక్కేసాము. అసలు మెట్లు ఎక్కేసిన ఆనందం అంతా ఇంత కాదు. అసలు ఎక్కుగలమా లేదా అనుకున్న మేము హ్యాపీగా మెట్లు అయితే ఎక్కేసాము. ఇంకా మార్నింగ్ రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్తున్నాను. మాటల్లో పడి అసలు నేను ఏం కోరుకున్నాను చెప్పలేదు కదా. నేను కోరుకున్న కోరిక మా ఆయనకు కూడా తెలియదు, ఎందుకంటే అది నేను కోరుకున్నాను. మా ఆయన ఎక్కువ దేవుళ్ళు నమ్మడు. నేను కూడా ఒకప్పుడు దేవుడిని అసలు నమ్మేదాన్ని కాదు. ధ్రువాంశ్ పుట్టిన తర్వాత దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను.
ఎందుకంటే నాకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత నీకు ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు కదా, కొడుకు పుడతాడో లేదో నీకని మకం మీదే చెప్పేవాళ్ళు. నాకు అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. పుట్టకపోయినా పర్లేదు కానీ నాకు పుట్టిన ఆడపిల్లలు పుట్టారు కదా అని అంటున్నారు. ఆ విషయంలో నాకు బాధ అనిపించింది. అప్పుడు నైనిక 1 year లోపు ఉన్నప్పుడు తిరుపతికి వచ్చి అప్పుడే దేవుణ్ణి గట్టిగా కోరికైతే కోరుకున్నాను, ఎలాగైనా నైనికకు ఒక తమ్ముడైతే పుట్టాలి అని. అదే విధంగా నైనికకైతే తమ్ముడైతే పుట్టాడు. ధ్రువాంశ్ డెలివరీ రోజు కూడా మేమైతే గ్యారెంటీ ఇవ్వమని డాక్టర్లు అయితే చెప్పారు. నేనైతే దేవుణ్ణి నమ్ముకొని అయితే లోపలికి వెళ్ళాను. బాబు పుట్టిన తర్వాత కళ్ళు తెరిచి చూసి నాకు ఆ వెంకన్న స్వామిగా ఎదురుగా ఉన్నాడు. బాబు పుట్టిన తర్వాత ఏడ్చాడు, సేఫ్ అని డాక్టర్లు చెప్పారు. అలాగే బాబు ఎంత బరువు ఉంటే అంత బరువు తులాభారం ఇస్తామని అయితే మొక్కున్నాము. అదే విధంగా తిరుపతి మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చాము. సంవత్సరం లోపు ఉన్న పిల్లలకు ఫ్రీ దర్శనం అయితే లభిస్తుంది. అది ఎలాగంటే మనకు సుపథం నుంచి ఫ్రీ ఎంట్రీ అయితే లభిస్తుంది. ఇంకా నైనిక 1 year లోపు ఉన్నప్పుడు అయితే మేము ఇక్కడ సుపథం పథకం మీద అయితే ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఫ్రీగా. ఇప్పుడు ధ్రువాంశ్ ఎంట్రీ అనమాట. ఇంకా ధ్రువాంశ్కి 1 year లోపు ఉంది కాబట్టి మాకు ఫ్రీ దర్శనం అయితే లభిస్తుంది. అందుకే చెప్పాను మా పిల్లల వల్లే మేము దేవుణ్ణి చూడగలుగుతున్నాము అని. అసలు ఇంత బాగా దర్శనం జరుగుతుంది మాకు కేవలం మా పిల్లల వల్ల. ప్రత్యేకంగా వెళ్ళాలంటే మేము వెళ్ళలేము, ఎందుకంటే మా ఆయనకి వర్క్ ఉంటుంది కాబట్టి. అలాగే దేవుడు పిలిస్తేనే వెళ్తాము, మనం అనుకుంటే వెళ్ళము. ఇది కూడా మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఆ దేవుని చూడగానే నాకైతే ఏడుపు వచ్చేసింది. నేను అలా చూస్తూ ఉండిపోతే ఆ దేవుడే నా కొడుకుని నీ కొడుకుని చూపించమ్మా అన్నట్టు పక్క వాళ్ళు అయితే నీ కొడుకుని చూపించని అయితే అన్నారు. వెంటనే నా కొడుకుని అయితే దేవుని చూపించి చాలా హ్యాపీ అనిపించింది. ఆ దేవుడు మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడు అని ఉచిత అన్నదానంకి అయితే వచ్చాము. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్ళిళ్ళలో ఎలా పెడతారో అలా పెట్టారనమాట. మనం ఎంత తింటే అంత పెడతారు. చాలా బాగుంది భోజనం అయితే.